సో కర్నూలు పట్టణ పరిసర ప్రాంత క్రైస్తవ సమాజానికి ఈరోజు కలవరి టెంపుల్ తరపున మేము చెప్పాల్సింది ఏంటంటే, గత వారం రోజుల నుంచి ఏదైతే ఎస్టీబీసీకి సంబంధించినటువంటి స్థలాన్ని కలవరి టెంపుల్ వాళ్ళు ఆక్రమించారు, కబ్జా చేశారు, కట్టడాలు కడుతూ ఉన్నారని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అది ముమ్మాటికి అవాస్తవం అని మేము చెప్తా ఉన్నాం. నిన్నటి రోజున కూడా అదే చెప్పాం, అధికారులకు అదే చెప్పాం. ఒకవేళ మేము ఆక్రమించింది కానీ కట్టడాలు కానీ ఏమన్నా ఆధారాలు ఉంటే బయట పెట్టమని కూడా మేము చెప్పాం. అవేవి ఆధారాలు బయట పెట్టకుండా ఉట్టినే బురద జల్లటం, అబద్ధపు మాటలు మాట్లాడటం చేస్తూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు గత వారం రోజులుగా. అది ఏమాత్రం కూడా వాస్తవం కాదని మేము తెలియపరుస్తా ఉన్నాం. అది వాస్తవం అయితే బయట పెట్టండి, ఖచ్చితంగా మేము క్రైస్తవ సమాజానికి మేము క్షమాపణలు చెప్తాం. ఒకవేళ అది మీరు బయట పెట్టిన పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము చట్టపరంగా మేము మీ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజున కూడా మేము తెలియపరిచాం. కేవలం మాకు గత 3 సంవత్సరాల నుంచి అక్కడ ప్రార్థనలు మేము జరిగిస్తూ ఉన్నాం. ఎస్టీబీసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కొనడం కానీ అమ్మడం కానీ జరగదు చట్టపరంగా. అది కేవలం క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థనలు మాత్రమే జరుపుకునే ఒక స్థలం. ఒక కలవరి టెంపులే కాదు, అక్కడ ఆల్రెడీ అనేక సంఘాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్లో కానీ కాలేజీలో కానీ నిత్యము ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సేవకులు కూడా ఎస్టీబీసీ గ్రౌండ్లో క్రైస్తవ మీటింగ్స్ సభలు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మేము పెడుతూ ఉన్నాం. వారికి ఏ విధంగా అయితే పర్మిషన్ ఇచ్చారో మాకు అదే విధంగా ఇచ్చారు. మేమేమి కలవరి టెంపుల్ వాళ్ళు అతిథులు ఏం కాదు, మేము ఎస్టీబీసీకి మాకేమి రాసేవాళ్ళు. అదే చెప్తున్నాం మేము. మీరు చూపించండి, ఉట్టినే మాట అంటే సరిపోదు, మీరు చూపించండి, ఆధారాలు చూపించండి. ఖచ్చితంగా అదేదో మేము సమాజానికి మేము క్షమాపణలు చెప్తాము. మీరు ఏదంటే అది మేము బహిరంగంగా మేము క్షమాపణలు చెప్పడానికి కానీ ఏది చేయడానికి కానీ మేము సిద్ధమని చెప్తా ఉన్నాం. పర్మనెంట్ స్ట్రక్చర్ అంటున్నారు, అక్కడ అది ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల మేము టెంపరీగా టెంట్లు వేసుకొని మేము నడిపిస్తూ ఉన్నాం. ఇది వర్షాకాలం, భయంకరమైన వర్షాలు వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు ఆ టెంట్లు ఏవైతే ఉన్నాయో ఇరిగి మీద పడతా ఉన్నాయి. గత వారంలో కూడా సంఘానికి వచ్చినటువంటి ఒక సంఘ సభ్యుడు భయంగా చాలా ఎక్కువగా ఇంజూర్ అయ్యాడు. ఆ విరిగి మీద పడిపోవడం వల్ల నడు విరిగిపోయింది. ఆ విధమైన పరిస్థితుల్లో మేము అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ కస్టోడియన్ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్డి సజీవ్ రాజు గారు, మేము అడిగాము ఆ టెంట్లు మేము రిపేర్ చేసుకుంటాం అన్నప్పుడు రిపేర్ చేసుకోమన్నారు. ఆయన పర్మిషన్తో మేము అక్కడ రిపేర్ చేసుకునే ప్రయత్నం చేసాం. దాన్ని వారు కట్టడాలు కడుతున్నారు, ఆక్రమించారని చెప్పి కేవలం దుష్ప్రచారం మాత్రమే చేస్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని మీకు తెలియపరుస్తాము. మేమేమీ లీజ్ తీసుకోలేదు, మేము అడగలేదు, వారు మాకు ఇవ్వలేదు. కేవలం క్రైస్తవ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు మాత్రం జరగాలన్న ఉద్దేశంతో ఆయన కూడా మంచి మనసుతో మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ప్రకారంగానే మేము ఆ ప్రార్థన జరిగిస్తున్నాం తప్ప మేమేమీ కూడా వారితో అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ లీజు తీసుకోవడం కానీ జరగలేదు. నేను అదే చెప్పానండి, స్ట్రక్చర్ అంటే అవి విరిగి మీద పడిపోతూ ఉన్నాయి. సహజంగా ఏదన్నా పడిపోతున్నప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటాం. అది రిపేర్ చేసుకునే ప్రయత్నం మాత్రమే మేము చేసాం. అది ఓపెన్ ప్లేసు, అది నార్మల్గా వేసుకుంటే ఇరిగి మీద పడిపోతున్న ఉద్దేశంతో మేము అవి కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి మేము ఆ యొక్క టెంట్లను రిపేర్ చేసుకున్నాం. మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, దాంట్లో కూడా టెంట్ల రిపేర్ మాత్రమే చేసుకుంటామని మేము అందులో స్పష్టంగా రాసి పెట్టాం. టెంట్లు రిపేర్ చేసుకునేటప్పుడు జేసీబీతో గుంతలు ఎందుకు తీశారు? అది ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి మనం పెడితేనే స్ట్రాంగ్గా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, ఆ సాయిల్ ఏదైతే ఉందో జస్ట్ మనం ఒక 1 ఫీట్ లోపలికి వెళ్ళంగానే స్టోన్ అనమాట. ఆ స్టోను మన పలుగులతో కానీ గడ్డపారతో కొడితే రావట్లేదు. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అక్కడ స్టోన్ ఉందా లేదో మీరు చెక్ చేసుకోండి. తవ్వినటువంటి ఏవైతే 2-3 గుంటలు ఉన్నాయో ఆ గుంటల్లో స్టోన్ ఉందా లేదో మీరు చూడండి. ఆ స్టోన్ తవ్వి లోపలికి పెట్టకపోతే ఆ టెంట్ ఆగదు. ఆ ఉద్దేశంతోనే మేము అక్కడ పెట్టాం తప్ప మేమేం బ్రేకర్ తీసుకొచ్చాం తప్ప జేసీబీలు ఇంకోటి అక్కడ పెట్టి కట్టడాలు మాత్రం మేము చేయాలని ప్రయత్నం చేయలేదు. అది ముమ్మాటికి అవాస్తవం. మాకు ఏమీ లీజ్ ఇవ్వలేదు బ్రదర్, అదే చెప్తున్నాం. లీజ్ ఏమీ లేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్ఆర్డి సజీవ్ రావుకి అసలు సంబంధమే లేదు, ఎట్లా ఇస్తారు వీళ్ళకి లీజ్? సరే, ఆర్ఆర్డి సంజయ్ రాజు గారికి లీజ్ ఏ అథారిటీ లేదు. అథారిటీ ఉన్నవారు ఎవరో రమ్మని చెప్తున్నాం మేము. ఆ అధికారం ఎవరికి ఉందో వారు వచ్చి ఆ ఎస్టీబీసీ కాలేజీని నడిపించమనండి. కూర్చునేది ఆయన సీట్లో, పర్మిషన్స్ ఇచ్చేది ఆయన. పెద్ద పెద్ద మీటింగ్స్కి ఎంఆర్ఓ గారి దగ్గర ఆయన ఆల్రెడీ సబ్మిట్ చేశారంటే ఆయన ఉన్న అథారిటీ ఏమైతే ఉందో, ఆయన కస్టోడియన్ అథారిటీ అండ్ కార్పొరేట్ అథారిటీ ఏమైతే ఉందో ఎంఆర్ఓ గారి దగ్గర సిఐ గారి ముందు ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన అథారిటీ ఆయన ప్రూవ్ చేసుకోవడం కూడా జరిగింది.
అక్కడ కేవలం ఆయన పర్మిషన్ ఇచ్చింది టెంట్స్ రిపేర్ చేసుకోండి అని చెప్పేసి. ఆ టెంట్స్ రిపేర్ చేసుకునే తరుణంలో ఇట్లా వర్షాలు పడుతున్నాయి కాబట్టి పోల్స్ పైన బాతుకున్నప్పుడు పోల్స్ ఎగిరిపోతున్నాయి గాలికి. అప్పుడు కొంచెం లోపలికి తీసుకున్నప్పుడు 1 feet లోపలికి వెళ్ళినప్పుడు మట్టి రాయి తగిలింది. ఆ రాయిని బ్రేక్ చేయడం కోసం బ్రేకర్ తీసుకొచ్చారు, కొంచెం లోపలికి పైప్ లోపలికి వేసుకుంటానికి. దానికి వాళ్ళు వచ్చేసి అది వాళ్ళలో ఒక లీడర్ అనేది ఎవరు లేరు. ఇవాళ ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చొని మాట్లాడడానికి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళే అడుగుతున్నారు, మీరు లీడర్ ఎవరనంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరు మాట్లాడతారు, మీరు లీడర్ ఎవరు, ఎందుకంటే దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఏమైతే ఆధారం చూపించగలుగుతున్నారో చూపించమని చెప్పండి. మేము ఏమైతే కబ్జా చేసేవని అంటున్నారో, లేకపోతే చీటర్ అంటున్నారో, ఏమైతే చాలా వార్డ్స్ వాడుతున్నారు, ఇవన్నీ మేము తీసుకొని చట్టపరంగా వెళ్దామని మేము కూడా ప్లాన్లో ఉన్నాము. తప్పకుండా చట్టపరమైన చర్యలు మేము కూడా తీసుకుంటాము. ఫిర్యాదు చేస్తారా ఏమండి? ఫిర్యాదు చేస్తారా ఆరోపణలు చేసే వాళ్ళు? ఆల్రెడీ పోలీస్ వారికి తెలియజేయడం జరిగింది. పోలీస్ వారు కూడా రేపు ఆదివారం కాబట్టి, ఎంఆర్ఓ గారు రేపు ఆదివారం కాబట్టి మండే నుంచి దానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎవరండి తీయమని చెప్పడానికి? వాళ్ళకి ఏం అథారిటీ ఉందని తీయమని చెప్తున్నారు? వాళ్ళు ఎవరు చెప్పడానికి అనేది నేను అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు ఎవరు? మాకెందుకు చెప్పాలి? ఓకే సార్, మీ పేరేంటి సార్? సుమన్ అండి. నా పేరు జాన్ వెస్లీ. ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు తీసేయమని. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఆల్రెడీ కస్టడీగా ఉన్న సజీవ్ రాజు గారు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారు ఎందుకు తీసేయమంటున్నారు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? చూపించమని చెప్పండి. చూపించమని చెప్తే చూపిస్తే తప్పకుండా మేము తీసేస్తాం. మరి వాళ్ళకి ఏమీ చూపించకుండా, ఒక పేపర్ లేకుండా, వాళ్ళ దగ్గర ఏమీ ఆధారాలు లేకుండా రౌడీల మాదిరిగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని మరి కొట్టడం, కాలర్ పట్టుకుని లాగేయడం, ఇష్టసాధంగా దుమ్మి చేయడం, గోండాలుగా వచ్చి గోండాలుగా వాళ్ళు ప్రవర్తించడం, బిహేవ్ చేయడం, ఇది ఎంతవరకు రైటు? బూతులు మాట్లాడటం, పాస్టర్లు అని చెప్తున్నారు, భయంకరంగా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి, ఇది న్యాయమా? సిఐ గారు ఉన్నారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారికి అన్నీ తెలియపరిచాము. అది రాంగ్ ఉంటే మమ్మల్ని అప్పుడే వాళ్ళు మమ్మల్ని కొట్టేవారు, తిట్టేవారు, మమ్మల్ని బయట తోసేసేవారు. రోజుకి ఒకళ్ళు వస్తారు, ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రారు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రారు. అసలు ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు రారో తెలియదు. అక్కడ అంతా ఎలా ఉంది అంటే అంతా దాదాగిరి, గోండాగిరి అంతే తప్పించి అక్కడ ప్రేయర్స్ జరగడం, మిషనరీస్ ఎంతో కష్టపడి ఇచ్చిన స్థలాలు అయ్యి ప్రార్థన జరగడం తప్పు లేదు. ఇక్కడే కాదు, కమిటీలో జరుగుతుంది, కాలేజీలో కూడా జరుగుతుంది. ఇంతవరకు చక్కగా జరిగినాయి. దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. చాలామందికి మరి మొబైల్ ఉంది కదా అనేసి పెట్టేస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర ఏ ఆధారాలు లేవు. మరి మా సహోదరుడు చెప్పినట్టు ఎవరి దగ్గర ఒక్క ఆధారం చూపించినా మీరు ఏం చెప్తే దానికి ఆధారం ఏంటంటే మేము కొన్నట్టు కానీ, మేము లీజుకి తీసుకున్నట్టు కానీ, సజీవ్ రాజు గారు అమ్మనట్టు కానీ, కలవ టెంపుల్ తీసుకున్నట్టు కానీ, లీజుకి ఇచ్చినట్టు కానీ ఏ ఒక్క ఆధారం, చిన్న ఆధారం వాళ్ళు చూపించినా, మీరు వాళ్ళు ఏది చెప్తే, ఏ శిక్ష ఇస్తే, ఏ పనిష్మెంట్ ఇస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతేగాని నోరు ఉంది కాదా అని ఆధారాలు లేకపోయినా ఇష్టాసారంగా మాట్లాడడం అనేది అది మంచిది కాదు. కలవ టెంపుల్ని మరి బ్లేమ్ చేయడం అది అంతకంటే చాలా బాధాకర విషయం చెప్తున్నాను. ప్రతి సమాజం, క్రైస్తవ సమాజం, నా పేరు వేణు, క్రైస్తవ సమాజం దీన్ని ఆలోచించండి. అటువంటి వారి మాటలు మీరు నమ్మొద్దు దయచేసి. అశోక్ గారు, అశోక్ మాట్లాడారు. మీడియా సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, గత 3 సంవత్సరాలుగా కల్వరి టెంపుల్ ద్వారా ఎస్టీబీసీ గ్రౌండ్స్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రార్థనల క్రమంలో మొదటిగా మేము రిప్రజెంటేషన్ సజీవ్ రాజు గారికి ఇచ్చి ఆయన ద్వారా మేము పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ముందు కొనసాగుతున్నాం. ఎందుకు ఆయనకే రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పి చాలామంది అడగొచ్చు. ఆయనే కరెస్పాండెన్స్, ఆయనే కస్టోడియన్. ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా ఎస్టీబీసీ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా ఆయనే కస్టోడియన్, ఆయనే కరెస్పాండెన్స్. దాని గురించి మొన్నటి దినాన ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చినప్పుడు తాను ప్రూవ్ చేసుకున్నారు ఆయన కస్టోడియన్ అని చెప్పి. ఈరోజు ఎవరైతే వచ్చి గొడవ చేస్తున్నారో వారు నోవేర్ కన్సర్న్ విత్ ద బాడీ.
కమిటీకి కానీ దానికి కానీ సంబంధించిన వారు కాదు. ఒకవేళ వారు కమిటీకి మెంబర్స్ అని తెలియజేస్తే ఖచ్చితంగా వారి యొక్క పర్మిషన్స్తో కూడా మేము ముందు కొనసాగుతామనే విషయాన్ని ఈరోజు మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా పర్మిషన్స్ ఇవ్వాలి అని అంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినా క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ అయినా సజీవరాజు గారే పర్మిషన్స్ ఇస్తున్నారు. ఈరోజు కూడా పొజిషన్లో ఉండేది సజీవరాజు గారే. ఈరోజు కూడా ఎవరైనా కాలేజీకి సంబంధించి సైనింగ్ అథారిటీ ఉందనంటే అది సజీవరాజు గారే. కాబట్టి ఈరోజు కూడా స్టాఫ్ యొక్క శాలరీస్ సైన్ చేసి ప్రాసెస్ చేస్తున్నది సజీవరాజు గారే. సో హార్ట్ అండ్ సోల్గా ఆయన్నే ఉంటున్నారు. ఆయన ద్వారానే మేము ఈ పర్మిషన్స్ తీసుకుంటున్నాం. ఎప్పుడు మేము మీటింగ్స్ పెట్టుకోవాలన్నా ముందుగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి పర్మిషన్స్ని బట్టే ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతున్నాం అనే విషయాన్ని కేవలం ఇది కక్ష చేత అసూయ చేత ఇక్కడ ప్రార్థనలు జరగకుండా ఆపడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప వేరేది ఏమీ లేదు. మేము ఎవరు మాకు లీజ్కి రాసి వల్ల మేము తీసుకున్నటువంటి పర్మిషన్ని బట్టే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నా పేరు అశోక్, కల్వెట్ టెంపుల్.